హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి బా. నిజానికి మార్చ్ 22వ తేదీ నుంచి అయితే ఐపీఎల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ లోపల అసలు ధోని అన్న భారీగా అంటే మొత్తం సోషల్ మీడియానే ఒక గడిబిడి చేశాడని చెప్పచ్చు. అయితే మ్యాటర్ ఏంటి అంటే ఒక యాడ్లో అయితే ఆయన నటించడం అయితే జరిగింది. అది మనందరికీ తెలిసి ఉంటుంది. ఎందుకంటే నిన్నటి నుంచి అసలు ధోని అన్నే కనిపిస్తున్నాడని చెప్పొచ్చు భయ్య ప్రతి చోట. మరి మనకు కనిపించకుండా ఉంటే ఉండదు కదా. అది కూడా మన సందీప్ రెడ్డి గారు యాడ్ షూట్ చేశారు. అది ఆసం అని చెప్పచ్చు. అదే ఒక ఆసం అంటే మరి ఆయన లాస్ట్లో ఒక యానిమల్ అంటే ఒక లుక్ అయితే ఇస్తాడు, ఇట్లా చెయ్యి ఇట్లా అంటూ. అది ఇంకా అందరికీ నచ్చిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే హేటర్స్ అందరికీ నేను ఇచ్చే ఇది అన్న టైప్లో ఫ్యాన్స్ అయితే ఒక రకమైన ట్రోలింగ్ అయితే అంటే మిగతా వాళ్ళ మీద అసలు ధోని అన్నని పెట్టి ఒక రేంజ్లో అయితే అసలు ఎలివేషన్ ఇస్తున్నారని చెప్పొచ్చు. అంటే మన సందీప్ రెడ్డి ఏవంగా అయితే ఏ రకంగా అయితే ధోని అన్నకి ఎలివేషన్ ఇచ్చాడు యానిమల్ మాదిరి, అంతకు వెయ్యింతలు ఫ్యాన్స్ అయితే ఆయనకి ఇస్తున్నారని చెప్పొచ్చు భయ్య. నిజంగా లిటరల్లీ నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయని చెప్పొచ్చు ఆ యాడ్ చూసిన తర్వాత. నేను ఫస్ట్ అంటే ఆ హెయిర్స్ వస్తాడు వద్దు అది వద్దు అని చెప్పేసి సందీప్ రెడ్డి వంగ గారు అది తీసేయి ఇంకోటి ఉంది అని చెప్తే అప్పుడు మళ్ళీ ఆ సైకిల్ కాడ ఇట్లా పెడతాడు భయ్య. నాకు నిజంగా సూపర్ అనిపించింది. అలాగే సందీప్ రెడ్డి వంగ గారు ఈ యాడ్ని ఏ రకంగా డిజైన్ చేసుకొని చేశారో నాకు తెలియదు, కానీ అసలు ధోని అన్న ఈ యాడ్ చేయడం మాత్రం హ్యాట్సప్ అని చెప్పచ్చు ధోని అన్నకి. నిజంగా సూపర్ అనిపించింది. అయితే ఈ యాడ్ మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేసేయండి మర్చిపోకుండా తప్పకుండా దయచేసి. అలాగే దీని మీద ఫ్యాన్స్ అయితే కొంతమంది అసలు వీర లెవెల్లో ఎక్సైట్మెంట్గా ఉన్నారు భయ్య. ఎందుకంటే చాలా రోజుల నుంచి ధోని అన్నని అంటే మళ్ళీ ఐపీఎల్ ఆడతావా, ఇంకా నువ్వు రిటైర్మెంట్ తీసుకోవా అది ఇది అని చెప్పేసి కొంతమంది హేటర్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. దానికి బదులుగా ఈ యాడ్ చేశాడని చెప్పేసి కొంతమంది వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు, కొంతమంది కావచ్చు ఇది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఏదేమైనప్పటికీ ధోని గారు అయితే నాకు సూపర్ అనిపించింది ఆ యాడ్లో. ఇది హాస్యంగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేసేయండి మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.